దశాబ్దాలుగా రాజకీయాలు చూశారు, ఎలక్షన్లు చూశారు. గెలవాలనే తపన, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండే నాయకుడు రాజకీయం వరకు వచ్చేటప్పటికి ఏదైనా చేయగలగాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి దేశవ్యాప్తంగా సంస్థాగత బలం అంటూ ఏమీ లేదు, ఆర్ఎస్ఎస్ ఒక ప్రచార విభాగం తప్ప. అలాంటిది మీరు అస్సాంలో చూసుకుంటే విశ్వాంత్ శర్మ అనే వ్యక్తిని కాంగ్రెస్ లో సీనియర్ లీడర్, అవును, ఆయన తీసుకొచ్చి ఎలాంటి ఆపరేషన్ చేసింది, ఎంటైర్ కాంగ్రెస్ లో ఉన్న మూలాలతో పాటు పెకలించేసింది. నార్త్ ఈస్ట్ లాంటి క్రిస్టియన్ స్టేట్స్ లో కూడా బీజేపీ దూసుకుపోయే నైపుణ్యత తీసుకురాగలిగింది శర్మ అక్కడ. సో అలానే ఇక్కడ వాళ్ళు ఎంచుకున్న వజ్రం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ మీద ఒంటికాలతో ప్రతి విషయం మీద కూడా పోరాటం చేస్తూ ఉంటాడు. తెలుగుదేశంలో సిన్సియర్ గా పనిచేసిన వ్యక్తి. సో చంద్రబాబు నాయుడు గారు స్కూల్ నుండి వచ్చాడు కాబట్టి నేచురల్ గా అన్ని పాఠాలు నేర్చుకుంటాడు అనేది రేవంత్ రెడ్డి మీద ఆ రోజు ఒక మంచి ట్రస్ట్ ని బిల్డ్ చేశారు. చాలా మంది సీనియర్స్ గాని, చాలా మంది కాంగ్రెస్ నాయకులు గాని ఆ రోజు రేవంత్ రెడ్డి చాయిస్ కరెక్ట్ కాదని చెప్పినా కూడా మారిన పరిస్థితుల్లో అడాప్టబిలిటీ తీసుకోకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా కుప్పకూలిపోతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్కిస్టులు, సిపిఐ, సిపిఎం వామపక్షాలు అయితే. రెండో ఎగ్జాంపుల్ కాంగ్రెస్. అయితే మంచో చెడో తెలియదు కానీ సౌత్ ఇండియా వరకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ వ్యూహాలు చాలా పదునైన వ్యూహాలుగానే చెప్పొచ్చు. కారణం ఏంటి అని అంటే ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ డివిజన్ చేసేటప్పుడు కూడా ఏం ఆలోచించింది, నేను తెలంగాణ ఇప్పుడు ఇవ్వకపోతే బీజేపీ 2 రాష్ట్రాల సిద్ధాంతంతో బలంగా ఉంటది కాబట్టి ఒక రాష్ట్రంలో వచ్చిన రెండో రాష్ట్రాన్ని నెక్స్ట్ టైం అయినా చేజిక్కించుకుంటదన్న ఉద్దేశంతో ప్రజలకు సెంటిమెంట్ ని గౌరవించి తెలంగాణని ఇచ్చింది. ఈ రోజు తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టలేని పరిస్థితి. సో మీరు సౌత్ ఇండియాలో బీజేపీ అడుగు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ కొన్ని మంచి నిర్ణయాలుగానే చూడాలి. చాలా మంది ఏమంటారంటే తప్పిదం చేసింది, 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోయిందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ బీజేపీ రాకన్నా అడ్డుకోవడానికి ఆ రోజు సోనియా గాంధీ పన్నిన వ్యూహమే ఈ రాష్ట్రం విభజన. మోరోవర్ అక్కడ ప్రజల సెంటిమెంట్. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి స్వయంగా తెలుగుదేశం మూలాలు, బూత్ స్ట్రక్చర్ నుండి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నుండి తెలిసిన వ్యక్తి. అసలు మొన్న జరిగిన సాధారణ ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ పరిధిలో 1 సీటు కూడా రాని కాంగ్రెస్ తను ఈ రోజు అనూహ్యంగా పుంజుకొని ఎంత ముందుకు వచ్చిందంటే క్యాండిడేట్ సెలక్షన్. నవీన్ యాదవ్ ని అనూహ్యంగా ముందుకు తీసుకొచ్చి తన క్యాండిడేట్ గా ప్రకటించినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గల. బట్ ఈ రోజు ఏమైంది, ఎవరైతే గోపీనాథ్ ఉన్నాడో ఆయన తెలుగుదేశం పునాదుల మీద గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళి తర్వాత మారిన పరిస్థితుల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉండేటప్పుడు గోపీనాథ్ గారు 2 సార్లు కాన్సిక్యూటివ్ గా గెలిచారు. అదే ఒకసారి రేవంత్ రెడ్డి హయాం వచ్చేటప్పటికి ఆ వ్యూహాలన్నీ చాలా చక్కగా అమలుపరుచుకున్నాడు. ఏంటి, తనకున్న తెలుగుదేశం మూలాలన్నీ లాగేశాడు. తనకున్న కాంగ్రెస్ స్వయంగా కాంగ్రెస్ కి అక్కడ 35% ఓట్ షేర్ ఉంది జూబ్లీ హిల్స్ లో. విష్ణువర్ధన్ రెడ్డి 2009లో పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఓట్ షేర్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అక్కడ పేద ప్రజలకు చేసిన విషయాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఎడిషనల్ గా నవీన్ యాదవ్ కి ఉన్న ఇండివిజువల్ ఓటింగ్. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎలా పనిచేసాడంటే ఇక్కడ తను ఎంఐఎం క్యాండిడేట్ కూడా ఒకనొక టైంలో 44,000 ఓట్లు వచ్చినాయండి ఆయన ఎంఐఎం లో పోటీ చేసేటప్పుడు. అవును. సో వేరే జనరల్ ఎలక్షన్ కి వచ్చేటప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ 7,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు అజరుద్దీన్ కూడా క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫున. అవును. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఎడిషనల్ గా 20,000 ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ కి యాడ్ అవుతుందండి. అలాంటప్పుడు నేచురల్ గా మీకు ఎక్కడ స్కోప్ ఉంటది. మోరోవర్ ఇక్కడ కేటీఆర్ ఏదైతే ఒక ఐటీకి ఒక ఫేస్, అసలు గ్లోబల్ హైదరాబాద్ కి కేటీఆర్ వల్ల ఎంత గ్లో వచ్చిందన్న పరిస్థితుల నుండి అధికారం ఒక్కసారి స్లిప్ డౌన్ అయ్యేటప్పటికి నేచురల్ గా అది ఆ గ్లో పోతుంది. ఇప్పుడు హైదరాబాద్ సహజం కదా అది. అవును, పవర్ లో ఉన్నప్పుడు వద్దంటే వస్తుంది ఆ గ్లో. పవర్ పోయిన తర్వాత అది ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఏం చేసినా రివర్స్ అవుతూ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం రవి గారు, మళ్ళీ తీసుకుంటాను దయచేసి. మహేష్ గారు, ఇప్పుడు ఈ రిజల్ట్ ఇక కంటిన్యూ అవుతుంది, అందులో స్వల్పంగా చేంజ్ ఉంటుందేమో కానీ ఆ వస్తువు